నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు భారత ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ సంకల్ప సభను వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 11 సంవత్సరాల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల కోసం అప్పటి వరకు బ్యాంకుల వద్దకు వెళ్లలేని పేద బడుగు బలహీన వర్గాల వారికి జీరో బ్యాలెన్స్ జన్ధన్ ఖాతాలను తెరిపించడం జరిగిందన్నారు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం కలువాయి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వికసిత్ భారత్ సంకల్ప సభ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల సేవా పరిపాలన సందర్భంగా పురస్కరించుకొని వికసిత్ భారత్ అమృత కాలంలో భాగంగా ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సభలో ఈరోజు నేను ముఖ్య అతిథిగా కలువాయి మండలం రావడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో గుర్తింపు తెచ్చినటువంటి చరిత్ర మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్కుతుంది. ఎందుకంటే మన ఆర్థికంగా 2014 ముందు 14వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఈరోజు 4వ ఆర్థిక వ్యవస్థగా వచ్చారు. అదేవిధంగా 2014 ముందు మన భారతదేశ జనాభా 140 కోట్లలో దాదాపు 35 కోట్ల మంది పేదరికంలో బతుకుతుంటే ఈరోజు దాన్ని గణనీయంగా తగ్గించి 5 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు. వారికి కూడా ఉపాధి హామీ పథకం కింద రోజుకి 270 రూపాయలు తగ్గకుండా వేతనం ఇవ్వాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు. అది కూడా ఉపయోగించుకొని చేతగానేటువంటి వారు కొంతమంది మాత్రమే ఈరోజు పేదరికం ఉన్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి. అదేవిధంగా 2014 నుంచి మనం చూస్తున్నాం, మన పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం నేషనల్ హైవేస్, అదేవిధంగా రైల్వే లైన్స్, అదేవిధంగా ఎయిర్ లైన్స్, వాటర్ కనెక్టివిటీ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం PMGSY రోడ్డు కావచ్చు, SC/ST సబ్ ప్లాన్ రోడ్లు కావచ్చు, నాబార్డ్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా NRHS సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, కొన్ని AIIB ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ పట్టించేది కూడా మన ప్రాంతంలో కూడా వర్కలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా CRF వర్కలు జరుగుతూ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్తాం. అదేవిధంగా మనం ఫస్ట్ 2014లో అక్టోబర్ 28వ తారీఖున జన్ధన్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈరోజు 54,000 కోట్ల అకౌంట్లని ఈరోజు ఉన్నాయి. గత 2014 ముందు 14,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు 54 కోట్ల అకౌంట్లు ఈరోజు వచ్చాయి. అంటే అదనంగా దాదాపు 40 కోట్ల అకౌంట్లు ఎక్కువ వచ్చాయి. వాటిల్లో ఈరోజు గత 11 సంవత్సరాల నుంచి ఈ 54 కోట్ల అకౌంట్లో 46 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. అదేవిధంగా ఈ 54 కోట్ల అకౌంట్లో 2,50 లక్షల రూపాయలు ఈరోజు డిపాజిట్ కూడా పెట్టేటువంటి పరిస్థితి మనం కార్యక్రమం పూర్తిగారు. అది 2024 పూర్తయినప్పటికీ మరణ దాన్ని పొడిగించి 2029 వరకు దాన్ని పొడిగించడం జరిగింది. దీనివల్ల భారతదేశంలో ఆహారం కోసం ఇబ్బంది పడకుండా మనకి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా మన ఫసల బీమా యోజన కింద రైతాంగానికి ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి ఏమైనా విపత్తులు వస్తే వాళ్ళకి రీపేమెంట్ ఇచ్చడానికి ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని MSMEలో ఇంక్లూడ్ చేసి మైక్రోస్మాల్ ఎంటర్ప్రైజెస్తో అనుసంధానం చేసి సబ్సిడీ లోన్లు గురించి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి వారు వాళ్ళని ఉపయోగించేది చేసి దీన్ని ఉపయోగిస్తున్నారు. నేషనల్ లైఫ్ స్టాక్ అనేది 50% సబ్సిడీగా ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా అన్ని ఉపయోగకరమైన విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి భారతదేశం సంపన్న దేశంగా గుర్తించాలని. గతంలో మనము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం భారతదేశం ఇవ్వడం కాదు, ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశం భారతదేశం అని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ